ఎల్&టీ కంపెనీ సీఈఓ అయిన ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ గారు రీసెంట్‌గా ఎంప్లాయీస్ అందరికీ గూడా ఒక ఉచిత సలహా ఇచ్చారు. మరి సంవత్సరానికి 51,00,00,000 సంపాదించే సీఈఓ ఉచిత సలహాలే ఇస్తారు మరి. అదేంటంటే వారానికి 90 గంటలు పని చేయమని చెప్పి ఆయన సజెస్ట్ చేశారు. అంటే రోజుకి 12 గంటలు పని చేయమని. సార్ 51,00,00,000 వద్దు సార్. అందులో సగం 25,00,00,000 ఇవ్వండి. 24 గంటలు పనిచేస్తారు సార్. రోజుకి 12 గంటలు కాదు, 24 గంటలు పనిచేస్తారు. మీరెప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ ఎత్తుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి పనిచేస్తారు సార్. ఖచ్చితంగా చేస్తారు. అయితే నేను దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. నేను చెప్పడం అయితే ఈ రీసెంట్‌గా ఇంతకుముందు ఇన్ఫోసిస్ మూర్తి గారి నుంచే ఈ ఎక్కువ పని గంటలనే మాట కూడా మొదలైంది. యాక్చువల్‌గా ఈ కంపెనీ సీఈఓలు గాని, ఓనర్స్ గాని ఒక అపోహలో ఉన్నట్టున్నారు. అదేంటంటే ఎక్కువ గంటలు ఎక్కడైతే పని చేస్తారో అక్కడ ప్రొడక్టివిటీ పెరుగుతుందనుకుంటున్నారు. ప్రొడక్టివిటీ ఎక్కువ గంటలు పని చేయడం వల్ల జరగదండి. స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మాత్రమే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఆ స్కిల్డ్ ఎంప్లాయీస్ మీ కంపెనీలో ఉన్నారో లేదో చూసుకోండి. ఎవరైనా లేకపోతే కొత్త వాళ్ళని మీరు ఎలాగో తీసుకోలేరు. ఇండియాలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ, ట్రైనింగ్ ఇచ్చే విధానం గానీ ఎక్కడ సరిగ్గా లేదు. కాబట్టి మీ ఎంప్లాయీస్‌ని ఎట్లా స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీరే చూసుకోవాలి. ఇంకోటి ప్రొడక్టివిటీ ఇంకో రకంగా ఎలా పెరుగుతుందంటే, ఆ ఎంప్లాయీ ఆ కంపెనీకి లోయల్‌గా పనిచేసినప్పుడు. లోయల్టీ అనేది ఎప్పుడొస్తుందండి? కంపెనీ ఎంప్లాయీని ఏ విధంగా చూసుకుంటుంది అనే రకంగా. ఇలా రోజుకి 12 గంటలు చూసుకోండి, మీ పెళ్ళాన్ని వదిలేయండి. పెళ్ళాన్ని ఎన్ని గంటలు చూస్తూ కూర్చుంటారు? ఆడి పెళ్ళాన్ని ఆడు చూసుకోకపోతే పక్కింటోడి పెళ్ళాన్ని చూస్తారా? చూస్తే ఎగిరి తంతారు. ఆ! కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు మానేయండి. ముందసలు ఎంప్లాయీస్‌ని స్కిల్డ్‌గా ఎలా మార్చాలి? ఎట్లా ప్రొడక్టివిటీ ఎప్పుడు పెరుగుతుందంటే, స్కిల్డ్ లేబర్ ఎక్కువైనప్పుడు. మన ఇండియాలో యూత్ అయితే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి స్కిల్స్ లేవు. అక్కడే ఇండియా ముందుకు వెళ్ళలేకపోతుంది. సో, ఆ స్కిల్స్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? ప్రొడక్టివిటీ అప్పుడు పెరుగుతుంది. సో, ఆ రకంగా ఆలోచించండి. ఈ ఎక్కువ పని గంటల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. తక్కువ పని గంటలు పని చేసినా కూడా అందులో ప్రొడక్టివిటీ ఎంతొస్తుందనేది మెయిన్ ఇక్కడ. అది స్కిల్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి మెయిన్ మీ ఎంప్లాయీస్‌కి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో లేదంటే కంపెనీలోకి ఎవరిని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి స్కిల్స్‌ని నేర్పించే విధంగా చూడండి. ఎందుకంటే బయట నేర్చుకోవాలన్నా అంతగా స్కిల్స్ ఏమీ లేవండి. కంపెనీలోకొచ్చాకే వాళ్ళు చేసే పనే మెయిన్ అక్కడ. బయట నేర్చుకున్నా గానీ అది జస్ట్ బేసిక్‌గా మాత్రమే పనిచేస్తుంది. ఎంట్రీ టికెట్‌గా మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి మీరు దీని గురించి ఆలోచించండి. ఎక్కువ పని గంటల కంటే కూడా ఎక్కువ ప్రొడక్టివిటీ ఎట్లా వస్తుందనే దాని గురించి కంపెనీలు గానీ, సీఈఓలు గానీ ఆలోచించడం మంచిది. థ్యాంక్ యూ.